మన ఇంటి దగ్గరికే తేనె పట్టు తీసుకొచ్చి, నిజంగా పాపం పల్లెటూరు నుంచి తీసుకొచ్చి, ఏమండి ఇది ఒరిజినల్ తేనండి, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, బయటైతే మీకు 200 తీసుకుంటారు, నేనైతే 100 రూపాయలకి ఇస్తానంటే మనం నమ్మం. అదే పెద్ద డీమార్ట్కి వెళ్ళిపోయి బెల్లం పాకాన్ని ప్యాకెట్లో చేసి అమ్మితే చాలా బాగుందండి అంటాం కదా. వేర్ కమ్స్ ద డిఫరెన్స్? ఎక్కడ ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మన షాపు వైపు, దాని యొక్క హోదా వైపు చూసాం అంతే తప్ప ఇంటికి విలువైంది వస్తే దాని విలువ తెలిసిందా? ఒరిజినల్ తేనె అయినప్పటికీ దాని విలువ తెలిసిందా? తెలీదు. అతను వస్త్రధారణ చూసాం, చిచి ఇతనేం బాగున్నాడో, ఇతని దగ్గర తేనెం బాగుంటుంది, నీట్గా టక్ చేసుకుని నిజంగా బెల్లం పాకం అమ్మిన వాళ్ళు చాలా బాగుంటుంది, అది రియల్ తేనె అది అని చెప్తాం. మనమే వాడటం కాకుండా 10 మందికి చెప్తాం. ఆశీర్వాదాన్ని, నిజమైనటువంటి దేవుని దీవెనను, దేవుని యొక్క హస్తమును, దేవుని యొక్క దీవెనను మనకి సులువుగా మన చేతుల్లోకి ఇస్తే మనం కూడా తేనె పట్టు అమ్మేవాడిని చూసినట్టే చూస్తాం. అదే అది ఉండవలసిన చోట కొంత కష్టపడి, కొంత శ్రమపడి ఆటో కట్టించుకుని అక్కడికి వెళ్ళి దిగి వెళ్తే డబ్బులు కట్టి అక్కడ తేనె బాగుంటుంది. ఇంటికి వస్తే బాగుంటుందా? శ్రమల పాలై దీనుడనైతని అన్నారా? నేను ఊరికి దీనంగా మారాను అన్నారా? నేను శ్రమల పాలై దీనుడిగా మారాను. ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నేను శుద్ధ సువర్ణం వలె మార్చబడ్డాను. నీ జీవితంలో వచ్చిన శ్రమ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమా, నువ్వు ప్రతిరోజు మనసులో ఒక మూల బాధ పెట్టుకుని ఏడుస్తున్నావే, కన్నీరు రాకుండా ఇక ఏడవడానికి శక్తి లేదు, బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు, ఎవరు నీ గోడు వినేవారు లేరు, నీకు సమాధానం చెప్పువారు లేరు, నిన్ను అర్థము చేసుకునేవారు లేరు, నీ బాధను వినివారు లేరు, నీ కన్నీరును తుడిచేవారు లేరు, అంతా వ్యతిరేకంగా మాట్లాడేవారే, నీ బాధను అర్థం చేసుకోకుండా 4 రాళ్ళు ఎక్కువ వేసి నిన్ను బాధ పెట్టేవారే. శ్రమల పాలై దీనుడనైతిని, ఆ మాట జ్ఞాపకం చేసుకో. నేను శోధించబడి శుద్ధ సువర్ణం వలె మార్చబడతాను. నీ మనసుకు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు నువ్వేదే చెప్పాలి. ఓ లోపల ఉన్నటువంటి నా ఆత్మ, దేవుడు పెట్టిన దీపమా, ఇప్పుడు శ్రమల గుండా వెళుతున్నాను, ఏంటి నాకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ కష్టం అని బాధపడుతున్నావా? నిన్నొక రోజున మెరుగుచున్నటువంటి నక్షత్రం వలె, శుద్ధ సువర్ణం వలె నిన్ను మార్చి షోకేసులో పెడతాడు దేవుడు. గాడిదలను వెతడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పనివాడు చెప్తున్నారు, అయ్యా ఈ ఊళ్ళోనే దైవజనుడు ఉన్నారు, మనం ఒకసారి వెళ్ళి కలిస్తే అసలు మన గాడిదలు ఎక్కడికి వెళ్ళి ఏంటో ఆయనకి బాగా తెలుస్తుంది. ఆయనకి దర్శన వరం ఉందండి, ఆయనకి ప్రవచన వరం ఉంది, ఆయన చెప్తారు. ఇద్దరు కలిసి చక్కగా దైవజనుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పటికే దైవజనునికి దేవుడు ఒక మాట చెప్పారు, ఏంటంటే రేపు ఈ వేళకు సౌలు అనే యవనస్తుడు నీ దగ్గరికి వస్తాడు, అతన్ని రాజుగా అభిషేకించు అని. దేవుని చిత్తం ఎలా జరుగుతుందో చూసారా? దేవుని చిత్తం ఎప్పుడు ఒక సైడ్ నుంచే ఉండదు. చూడండి, ఈ రోజున వివాహ సంబంధాల గురించి చెప్పినప్పుడు, మమ్మీ నాకు ఆ అమ్మాయినే దేవుడు చూపించారు మమ్మీ అని ఈ అబ్బాయి అంటాడు. ఇది దేవుని చిత్తం అంట మమ్మీ, నాకు కల్లో చూపించారు. మరి నీ కల్లో చూపించిన దేవుడు ఆ అమ్మాయికో, మీ మమ్మీకో, వాళ్ళ మమ్మీకో చూపించాలిగా. దేవుడు ఎప్పుడు 1 man ఆర్మీ కింద పోరాడరండి. ఇక్కడ చూడండి, ఈ వాక్యమే మనకు ఒక ఉదాహరణ. అక్కడ దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందంటే, ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి సౌలును పనివాని ద్వారా దేవుడు సమూయేలు దగ్గరికి నడిపించారు. అక్కడ ఒకటి దేవుని చిత్తం. ఆ తర్వాత సమూయేలుకు దేవుడు ముందే చెప్పారేమని, రేపు ఈ సమయానికి నువ్వు ఇక్కడ ఉండినప్పుడు, ఉన్నత స్థలముల మీద భోజనాలు జరుగుతున్నప్పుడు, బలి అర్పించేటప్పుడు సౌలు అనేటువంటి యవనస్తుడిని నేను తీసుకొస్తాను నీ దగ్గరికి, నువ్వు అతన్ని రాజుగా అభిషేకించు. ఇప్పుడు గనక సౌలు వెనక్కి తిరిగి పనివాని మాట విని వెనక్కి రాకుండా వెళ్ళిపోయి ఉంటే ఇది దేవుని చిత్తం అవుతుందా? చెప్పాలి, అవుతూ. దేవుని చిత్తం ఎప్పుడు కూడా అలా జరిగిపోద్దంతే. రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని ఊరి పిల్లలందరూ రాకముందే ముందు రావటం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. అదే సమయానికి ఎలియాజరు ఒంటెలను మోహరింపజేసి ప్రార్థన చేసి, ప్రభా ఎవరైతే వచ్చి నేను నీళ్ళు అడిగినప్పుడు నీకును నీ ఒంటెలకు పోస్తానని చెప్తారో ఆమె నా యజమానుని కుమారుడైన ఇస్సాకునకు భార్య అవుతారని అనుకోవటం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. చూసారు ఎలా నెరవేరుతుందో? ఎప్పుడు ఒక సైడ్ నుంచి వెళ్దాం. ఎందుకంటే అంతా చూసేది ఆ పవర్ ఆఫ్ అటార్నీ కాబట్టి, ఆ సుప్రీం పవర్ ఆఫ్ గాడ్ కాబట్టి ఎటు నుంచి అయినా ఆయనే నడిపిస్తారు. ఇక్కడ సౌలును నడిపిస్తున్నారు, అక్కడ సమూయేలుకు కూడా దేవుడు చెప్పారు,
దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది అంటే ఇదే మనకు ఆనవాలం. ఎటు నుంచి చూసిన ప్రభువు అన్ని మార్గములను సరళం చేసుకుంటూ వెళ్తారు. దెన్ వీ కెన్ నో దట్ దిస్ ఇస్ గాడ్స్ విల్. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది దేవుని చిత్తం అని. దేవుని సేవకులు అనేక సార్లు మనకు చెప్తారు. సేవకులకేమో దేవుడు ఏం చెప్తారు, నువ్వు ఇప్పుడు బయలుదేరా ఇంటికి వెళ్ళాలని చెప్తారు. వాళ్ళకేం చెప్తారు, నువ్వు రెడీగా ఉండు దేవుని సేవకులు వస్తున్నారని చెప్తారు. అదేంటోనండి పొద్దున్నుంచి నాకు మీరు వస్తారనే అనిపిస్తుందండి అని చెప్తాం మనం. చెప్పిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. అది ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం ఎప్పుడు ఒక చోట నుండే రాదు, రెండు వైపుల నుండి ఆయన చిత్తాన్ని ఆయన నడిపించుకుంటూ వస్తారు, నెరవేర్చుకుంటూ వస్తారు. రిబ్కా ఇస్సాకు జీవితంలో అలాగే చేశారు. ఇప్పుడు సౌలు సమూయేలు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. వెనక్కి వెళ్ళిపోవాలి సౌలు. అసలు పనివాని నోట దేవుని ఆత్మ ఉండి ఆయన మాట్లాడుతున్నారు, అయ్యా దైవజనుని దగ్గరికి వెళ్దాం మనం. సమూయేలుకి దేవుడు ముందే చెప్పారు సౌలు వస్తారని. చెప్పినప్పుడు సౌలును చూడగానే, ప్రభా ఎవరి అబ్బాయి, ఎంత ఎత్తుగా, అందరికంటే చాలా హైట్గా, ఎంత అందంగా, ఎంత మంచి యవనస్తుడు, యుద్ధశాలిగా కనపడుతున్నాడు, ఈ అబ్బాయి ఎవరో? సౌలు. నేను నిన్న నీకు చెప్పానే, ఉన్నత స్థలం మీద విందు జరిగినప్పుడు సౌలు అనే యవనస్తుడు నీ దగ్గర తీసుకొస్తానని చెప్పానే, ఆ సౌలు ఈ సౌలు. తీసుకెళ్ళి ఏం చేయి, అభిషేకించు. ఒక శ్రమ రాజుగా చేయటానికి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా అసలు? ఆ సమయంలో సౌలు యొక్క ఆలోచన ఏ విధంగా ఉండి ఉంటుంది? అసలు నేను ఎందుకు వచ్చానండి ఇక్కడికి? గాడిదలు వెతుక్కోవడానికి వచ్చానండి. ఇశ్రాయేలీల 12 గోత్రముల మీద ఆఖరి గోత్రంలో పుట్టిన నన్ను, ఎన్నికలేని నన్ను, పనికిరాని నన్ను, అసలు ఏ విధమైనటువంటి యుద్ధాభ్యాసము తెలియని నన్ను, రాజరికపు విద్య తెలియని నన్ను, ఏంటి ఎంత లక్షల మంది జనం మీద నన్ను రాజుగా నియమిస్తున్నారా? నేను రాజుగా ఉండాలా? అయ్య బాబోయ్, ఇదెక్కడ విచిత్రం అండి. నేను ఈ రోజు నుంచి రాజునా? నువ్వు ఆశ్చర్యపడేలాగా దేవుడు కార్యములు చేయగలరు. నువ్వు అద్భుతకరంగా ఆలోచించేలాగా దేవుడు కార్యములు చేయగలరు. నా జీవితంలో జరిగేది నిజమేనా? నేను చూస్తున్నది నిజమేనా? నేను అనుభవిస్తున్నది నిజమేనా? నాకు దొరికినది నిజమేనా? ఆశ్చర్యకరమైన కార్యములు చేయటానికి ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరుడు. మన దేవుని పేరేమిటి? ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యములు ఆశ్చర్యకరములు. ఇలా కూడా జరుగుద్దా అనేటట్టుగా ప్రభు చేయగలరు. సాధారణంగా వచ్చాడంతే, ఇశ్రాయేలీల మీద రాజు అయిపోయావు నువ్వు అని చెప్పారు. ఆనాటి నుండి దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చారు, బలముగా సౌల్ని వాడుకోవడం ప్రారంభించారు, బలముగా ఆయన రాజ్య పరిపాలన చేయగలిగారు. నా స్థితి ఏంటి? నా స్థితి ఇంత కిందకెందుకుంది? నేను ఎప్పుడు ఇలా దాసోహంగానే ఉండాలా? నేను ఎప్పుడు ఇలా దాసుడుగానే ఉండాలా? నేను ఎప్పుడు ఇలా అనేకుల చేత అజమాయిషీ చేయబడుతూ ఉండాలా? నేనంటూ ఒక స్వతంత్రుడిగా ఎప్పుడు మారతాను? నా బ్రతుకు ఎందుకు ఇలాగా నీచమైన బ్రతుకుగా మారిపోయిందని బాధపడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఎన్నిక చేయటం లేదా ఎవరో? విలువ ఇవ్వటం లేదా కుటుంబంలో ఎవరో? తృణీకరించబడుతున్నావా తల్లిదండ్రుల చేత, భర్త చేత, భార్య చేత, పిల్లల చేత, అత్తమామల చేత, తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, చుట్టుపక్కల ఉన్న వారి చేత తృణీకరించబడుతున్నావేమో నాకు తెలియదు, చేదరించబడుతున్నావేమో నాకు తెలియదు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తృణీకరించబడుతున్నావేమో, శ్రమ అనుభవిస్తున్నావేమో, శోధన అనుభవిస్తున్నావేమో. ఏం మాట్లాడలేదు కదా నీ భార్య 4 మాటలు ఎక్స్ట్రా వేసి తిడుతున్నారేమో, నీ సహనాన్ని పరీక్షిస్తున్నారేమో. నువ్వేమీ మాట్లాడకుండా మౌనముగా దేవుని బిడ్డ వలె ఉంటున్నావని సైతాను మరింతగా రెచ్చిపోతున్నాడేమో. నీ భర్తలో ఉండి, నీ భార్యలో ఉండి రెచ్చిపోతున్నాడేమో. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి వచ్చింది. ఒక దినమున నీ ముఖము నిండా నవ్వుండేలాగా ఈ శ్రమ వచ్చింది. ఒక దినమున నువ్వు ప్రభువుని చూసినప్పుడు మహాశ్రమల నుండి వచ్చినటువంటి నా బిడ్డ, ఈ భూమి మీద ఎన్ని శ్రమలు గుండా వెళ్ళావమ్మా. నీకు విలువిచ్చిన వారు లేరు ఈ భూమి మీద, నిన్ను బాగా చూసుకున్న వారు లేరు ఈ భూమి మీద, నా అన్నవారు ఒక్కరు కూడా లేరు నీకు ఈ భూమి మీద. అందరూ ఉన్నట్టే కనబడుతున్నారు, కానీ ఎవరో స్నేహితులుగా స్నేహించిన వారు కానీ, నా అన్నవారు కానీ, ప్రేమించిన వారు కానీ, కపటం లేకుండా సలహా ఇచ్చిన వారు కానీ, నువ్వు పైకి రావాలనుకున్నవారు కానీ, నీ పిల్లల పైకి రావాలనుకున్నవారు కానీ, నీ యొక్క అభివృద్ధిని చూడాలనుకున్నవారు కానీ ఎవరూ లేరు. కానీ
ఈ రోజున పరలోక రాజ్యములో మహాశ్రమల నుండి వచ్చిన వారనే జాబితాలో నువ్వు వెళ్తున్నావు. నీ బహుమానం ప్రత్యేకంగా ఉంటుంది, నీ ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉంటుంది, నీ దీవెన ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవుల జీవితాల్లో శ్రమలు ఎలాంటివి? ఎరువులు. మొక్కకి ఎరువు వేసుకుంటూ వెళితే ఆ మొక్క ఏమనుకుంటుందంటే, ఏంటి పేడ తెచ్చేస్తున్నాడు, ఏంటి మేకల పెంట గొర్రెల పెంట తీసుకొచ్చి నా మొదట్లో వేస్తాడు, నేనేమో మంచి గార్డెన్లో పెరుగుతున్నాను, అక్కడెక్కడో రోడ్డు మీద వేసిన పేడ తీసుకొచ్చి నా మొదట్లో వేస్తాడేంటి యజమానుడు అని ఈ మొక్క అనుకోవచ్చు. కానీ నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగింపజేసేది ఆ ఎరువేనమ్మా. నిన్ను భక్తిలో ముందుకి వెనక్కి ఓక్కుండా స్థిరపరిచేదా శ్రమే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ ఇబ్బంది నిన్ను ఒక స్ట్రెంగ్తన్ పర్సన్గా నిలబెట్టబోతుంది, నిన్ను స్థిరపరచబోతుంది, నిన్ను రాజుగా నియమించబోతుంది. నీ కుటుంబం అందరినీ నిన్ను చూసినప్పుడు అందరికంటే ఎత్తు వ్యక్తిగా ఉండేలాగా శ్రమ నిన్ను చేయబోతుంది. నాన్నగారు ఎదురు చూస్తున్నారు సౌలు కోసం. మా అబ్బాయి గాడిదలు వెతుక్కురావడానికి వెళ్ళాడు, గాడిదలను పట్టుకొని వస్తాడు అని. ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. ఎలా వచ్చాడండి చెప్పాలి అందరూ? గాడిదలు మెత్తడానికి మామూలుగా సైకిల్ వేసుకెళ్ళిన అబ్బాయి రథంలో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? సైకిల్ వేసుకుని వెళ్ళినటువంటి సౌలు జీవితాన్ని దేవుడు మధ్యదారిలోనే మార్చేసి రథం ఎక్కించి రాజవస్త్రాలు ధరింపజేసి చేతికి దండం ఇచ్చి ఆయన ఏమి చెప్తే అది జరిగేంత చేతికి పవర్స్ ఇచ్చి నడిపించారు. ఎవరికి సాధ్యం అది? నా జీవితంలో ఈ కష్టాలు ఏంటని చెప్పి దేవుణ్ణి నిందించుకో. నా జీవితంలో ఈ ఇబ్బంది ఏంటని చెప్పి మాటి మాటికి దేవుని మీద గొణగకో సణగకో. ఆ శ్రమ నిన్ను శుద్ధ సువర్ణం వలె మార్చడానికి వచ్చిందనియో, ఆ శ్రమ నిన్ను రాజుగా నిలబెట్టబోతుందనియో, కుటుంబం అంతటిని ఏలే అధిపతిగా నిన్ను చేయబోతుందనియో, అందరికంటే నిన్ను పై వ్యక్తిగా నిలబెట్టబోతుందనియో, ఒక దినమున నువ్వు గణపరచబడతావనియో, ఒక దినమున నీ తల మీద నీతి కిరీటం ఉంచబడుతుందనియో నువ్వు గ్రహించినప్పుడు శ్రమ నీకు శ్రమగా అనిపించదు. శ్రమ నీకు శ్రమగా అనిపించదు. అదొక తీయటి పదార్థాన్ని స్వీకరించినట్టుగా ప్రభా శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా? యేసు ప్రభు వారికి ఎంత శ్రమ వచ్చిందండి? అసలు నోటితో చెప్పగలమా మనం ఎవ్వరం కూడా నోటితో వివరించలేం. చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అది బయటికి తీసేదాకా మనం ప్రయాసపడతాం, నొప్పి భరించలేక. వచ్చిన యాక్సిడెంట్ అయితేనే ఎంత బాధ అనుభవిస్తున్నాం. యేసు ప్రభువుని చూస్తుండగానే చంపారండి. ఎంత శ్రమ పడ్డారు ఆయన. మన నిమిత్తమైన గాయపరచబడ్డారు, మన నిమిత్తమైన శ్రమ నొందిన వానిగా, దుఃఖము నొందిన వానిగా, మన నిమిత్తమైన బాధపరచబడిన వానిగా, మన నిమిత్తమైన దూషించబడిన వానిగా, మన నిమిత్తమైన వ్యసనాక్రాంతుడుగా, మన నిమిత్తమైన తృణీకరించబడిన వానిగా, మన నిమిత్తమైన ఎన్నికలేని వ్యక్తిగా, తన్నబడి గుద్దబడి చెంపలు పెరికి వేయబడి ఉమ్మి వేయబడిన వానిగా ఎంచబడ్డారు కదా. యేసు ప్రభువారు మనుషులకు వచ్చే శ్రమ చూసి సంతోషపడతారా అని ఒక భక్తుడు అడిగాడు ప్రశ్న. ఈ రోజున చాలామంది ఆలోచన ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు, ఈ సందు తిరగగానే పెద్ద బిల్డింగ్ నీకు రాసి ఇచ్చేస్తారు. ఇటు వినండి, యేసు ప్రభుని నమ్ముకున్న 10 రోజులకే 2 ఎకరాల పొలం వచ్చేయాలి. యేసు ప్రభుని నమ్ముకున్న 10 రోజులకే నువ్వు తాగేసి తిరిగేసి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టిన 30 లక్షల రూపాయలు అప్పు తీరిపోవాలి. అంటే యేసు ప్రభు అంటే ఎవరండి? మనం ఏమన్నా దాచిపెట్టుకున్నటువంటి ఎప్పుడో దాసిన డబ్బులా తీసి అప్పుడప్పుడు ఖర్చు పెట్టుకుని బాకీలు తీర్చుకోవటానికి? ఎవరండి యేసు ప్రభు అంటే? నీ ఆత్మకు రక్షణ ఇచ్చే దేవుడని, నిన్ను శ్రమల పాల్గొండా వెళ్ళినా నిన్ను దీనుడిగా చేసే దేవుడని, శుద్ధ సువర్ణం వల్లే మార్చే దేవుడని, ఆయన పై రూపాన్ని నిర్లక్ష్యం చేసి అంతరంగాన్ని పరిశీలించే దేవుడని, మన కొరకు నిత్య రాజ్యాన్ని స్థాపించిన గొప్ప దేవుడని మర్చిపోయి ఏంటోనండి యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకు అన్ని కష్టాలే. అసలు నువ్వు శరీర సంబంధంగా ఎందుకు ఆలోచిస్తావు? ఒకానొక భక్తుడు చెప్తాడు, ఇంకొక భక్తుడు బాగా భక్తిపరులు కాబట్టే ఎంత ధనవంతులుగా అయ్యారండి వీళ్ళు. వింటున్నారండి? మనుషుల్లో ఉన్నటువంటి భక్తి ఎలా మాట్లాడింపజేస్తుందో చూడండి, మనుషులో ఉన్నటువంటి స్థితి ఎలా మారిపోయిందో చూడండి. డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు చాలా భక్తిపరులు, వీళ్ళు బాగా భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత గ్రాండ్గా పెళ్లి చేశారు,
వీళ్ళు బాగా భక్తి చేస్తారు కాబట్టి వీళ్ళు అంత మంచి కాస్ట్లీగా బ్రతుకుతున్నారు. ఎంత అమాయకురాళ్ళండి వాళ్ళు, ఎంత అమాయకులండి వాళ్ళు. మరి అలాంటప్పుడు పేతురు, యోహాను, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ మరి అసలు భక్తి లేని వాళ్ళుగా, వాళ్ళకి అసలు ఉండటానికి ఇల్లే లేదు. వింటున్నారా? ఏలియా, ఎలీషా, పేతురు, యోహాను, లోకా, యాకోబు, అంద్రయ్య, యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారితో కలిపి వారికి ఏమైనా ఒక పెద్ద బంగ్లా, ఏసీ రూములు లేవు. వాళ్ళందరూ భక్తిహీనులు అందామా? వాళ్ళందరూ భక్తిహీనులా? ఏలియా కనీసము వేసుకున్న డ్రెస్సు మార్చుకొని ఇంకొక బట్టలు ధరించుకోవడానికి కూడా ఆయనకి లేదు. కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఆయనకంటూ భూమి మీద ఏమీ లేదు. కెన్ వి సే ఆయన భక్తి లేని మనుషులు అని చెప్తామా? ఈ రోజున మనుషుల యొక్క భక్తి ఎలా మార్చబడిందో చూడండి. మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టండి, మేము భక్తి చేసేస్తున్నాం బాగా కాబట్టండి, మేము రోజు ఏడు చేస్తాం కాబట్టండి ఎంత పెద్ద బిల్డింగ్ మాకు ఇచ్చారండి. దేవుడిచ్చిందే నిజమే, కానీ నీ భక్తిని ఆధారం చేసుకుని దేవుడేమివ్వాల. ఆయన కృప నీ మీద అలా ఉంది. అది ఇస్తే నువ్వు ఇంకా భక్తిలో వృద్ధి చెందుతావని నీకు ఇచ్చారు అంతే తప్ప నీ భక్తిని ఆధారం చేసుకొని ఇవ్వాలంటే పినీసు కూడా మనకు రాదు దేవుని చేతిలో నుండి. మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టిలో మురికి గుడ్డల్లాంటి అని ప్రభువు చెప్పారు. మన నీతి క్రియలన్నీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయి? మురికి గుడ్డలు. ఏమనుకుంటున్నారండి మనుషులు ఈ రోజున? ధనవంతుడికి భక్తికి ముడిపెడతాం మనం. అలాంటప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త, ప్రతి దైవజనుడు భక్తి లేనివాడని ఒప్పుకోవాలి. ఎక్కడో కొంతమంది తప్ప. చేపలు పట్టుకుంటున్నారు పేతురు, ఆయనకు చేపలు పట్టుకునే వాళ్ళ తప్ప ఏమీ లేదు. ఒక రోజున పేతురు వస్తుంటే మంచాల మీద ఆయన నీడ పడాలని తీసుకొస్తుంటే ఆయన నీడ పడిన ప్రతి ఒక్కరు స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు చెప్పండి, వేర్ లైస్ ద గాడ్లీనెస్? దైవభక్తి అనేది ఎందులో ఉంది? నువ్వు అనుసరించే దేవునిలో ఉంది. నువ్వు అనుసరించే నీ ఆత్మ, నీ మనసులో ఉంది. అందుకే నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దీన్ని స్వాధీనపరచుకోమని దేవుడు చెప్పారు. ఆస్తులు స్వాధీనపరచుకోమని దేవుడు చెప్పలా. ఆస్తులు ఉండాలి, కానీ భక్తి చేస్తున్నాం కాబట్టే మాకు ఆస్తి, భక్తి చేస్తున్నాం కాబట్టే మేము ఎంత సూపర్ అని చెప్పుకునే వాళ్ళ డబ్బా మాటలు వినకండి. దే ఆల్వేస్ ఏం చేస్తూ ఉంటారు? డబ్బా కొట్టుకుంటారన్నమాట. డబ్బా క్రైస్తవులు. మేము భక్తి చేస్తున్నాం కాబట్టే మాకు ఎంత గొప్ప, మేము భక్తి చేస్తున్నాం కాబట్టే మేము ఎంత లగ్జరీ, మేము ఎంత భక్తి చేస్తున్నాం కాబట్టే మాకు ఎంత దీవెన. అలాంటప్పుడు భక్తి చేయకుండానే మరి వాళ్ళందరిని దేవుడు ఎందుకు దీవించలా? నీ ఫార్ములా ప్రకారమే, నువ్వు వేసుకున్నటువంటి లెక్క ప్రకారమే ఆలోచిద్దాం. పేతురుకి సొంత ఇల్లుందా? పేతురుకి ఎంత బంగారం ఉంది? ఏలియాకి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? ఏలియా పేరున ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? చెప్పండి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు. సావాసంలో ఎక్కడైనా చిరిగిపోయిన చీర కట్టుకున్నటువంటి వ్యక్తికి, 50,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నటువంటి వ్యక్తికి పై రూపాన్ని చూసి భక్తిని అంచనా వేసేవారు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. భక్తి అనేది పై రూపానికి మనము దాన్ని మ్యాచ్ చేయలేం. చిరిగిపోయిన చీర కట్టుకున్నంత మాత్రాన భక్తి లేదు. వీళ్ళు ఇంకొక అనాలిసిస్ చెప్తాను చూడండి, కొత్త అనాలిసిస్. సైతాన్ గాడు ఒకడు ఉన్నాడు, వాడు పుట్టించుకొస్తాడు. చిరిగిపోయిన చీర కట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి భక్తి లేదు, కాబట్టే వీళ్ళకి దేవుడు మంచి చీరలు ఇవ్వటం లేదు. నేను బాగా భక్తి చేస్తున్నాను కాబట్టి నేను ఒక 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నానండి. అసలు ఇప్పుడు ప్రార్థన చేస్తే కదండి, ప్రార్థన చేస్తే దేవుడు ఆ చిరిగిపోయిన చీర తీసి మంచి చీరలు ఇద్దరండి. ఆహా, అలాంటప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాలను దేవుడు ఎలా చేయాలో తెలుసా? ఆయనతో పాటు పరలోకంలో కూర్చోబెట్టుకోవాలి ముందే. ఎందుకు మరి భూమి మీద చేపలు పట్టుకునేలాగా, భూమి మీద శ్రమ పడేలాగా, కాకులు చేత పోషించబడేలాగా, వాగుల దగ్గర పడిగాపులు కాసేలాగా, నడుచుకుంటూ ప్రయాణం చేసేలాగా చేసింది ఎవరండి? హౌ పీపుల్ థింక్ లైక్ దిస్? ఎలా మనుషులు ఆలోచిస్తారో నాకు తెలియదు. భక్తికి శరీర సంబంధమైన దీవెనకి ఎలా లింక్ పెడతారో నాకు తెలియదు. మంచి భక్తి చేస్తున్న వారు పేదవారిగా ఉండిన వారు ఉన్నారు ఈ భూలోకంలో. అసలు భక్తే చేయని వారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కాదంటారా? ఏమీ లేకుండా కనీసం ఏ పూట కాపోటే అన్నట్టుగా ఉండి దేవునితో మంచి సంబంధం కలిగి జీవిస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు దేవునితో మంచి సంబంధంగా ఉన్నంత మాత్రాన దేవుడు వెంటనే దీవించాలని రూల్ ఏమైనా ఉందా? నేను ప్రేమించు వారిని అందరినీ బంగ్లా ఇస్తున్నానని చెప్పారా?
నేను ప్రేమించే వారినందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను చెప్పారా? నేను ప్రేమించే వారందరికీ ఆస్తులు రాసిస్తున్నానని చెప్పారా? యేసు ప్రభు అంటే ఎందుకు వచ్చారండి? పై రూపాన్ని చూడటానికి రాలా. నీ ఆత్మ ఆయనకి కావాలి. నీ ఆత్మ నశించిపోకుండా నిమిత్తమై నీ లోకానికి వచ్చారు. ఇక్కడ గంజే తాగుతావో, ఉప్పే వేసుకుంటావో, రకరకాల నవరుచులతో భోజనం చేస్తావో అది తర్వాత. నీ ఆత్మ ఎంతవరకు రక్షించబడింది అనేది కావాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఎలా తయారయ్యారంటే, డబ్బున్న వాళ్ళని చూస్తారు, డబ్బు లేని వారు బాధపడుతూ ఉంటారు. మాకు లేదే, మాకు లేదే. ప్రియ దేవుని బిడ్డ, దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి, పౌలు శీలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ బ్రతుకంతా చెరసాలే. వాళ్ళ బ్రతుకంతా ఎక్కడండి? చెరసాలే. ఇక లగ్జరీగా భోంచేసేది ఎక్కడ? రెస్టారెంట్కి వెళ్ళి ఫోన్పే చేసేది ఎక్కడ? పౌలు శీల జీవితం అంతా చెరసాలే. వారికి భక్తి లేదని చెప్పగలరు ఎవరైనా? భక్తి ఉంటే మరి దేవుడు చెరసాల్లో పెట్టకూడదు కదండి. భక్తి ఉంటే దేవుడు మరి అలాంటి శ్రమల గుండా పంపకూడదు కదండి. అది దేవుని చిత్తం. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నిన్ను కోటీశ్వరుడిగా చేసేది దేవుడే, నిన్ను సామాన్యునిగా చేసేది దేవుడే. దాన్ని బట్టి గర్వించే మనసు హెచ్చించబడిన వానికి ఉండకూడదు. తగ్గించబడిన వాన్ని ఏ మనసు ఉండాలి? తగ్గించబడిన దేవుని చేతిలో ఒకవేళ నువ్వు తగ్గించబడే ఉంటే దానిలోనే నువ్వు సంతృప్తి చెందాలి. పౌలు గారు ఏమంటారు? నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను. నేను సంపన్న స్థితిలో ఉండనేరుగుదును. నేను కాస్ట్లీగా బ్రతకడం కూడా నాకు తెలుసు. నేను దేన స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. అయినా ఏ స్థితిలో దేవుడు నన్ను ఉంచితే ఆ స్థితిలోనే దేవుని మహిమపరుస్తాను. సంఘంలో ప్రతి ఒక్కరం కూడా ఇదే ఆలోచనతో మనం ఉండాలి. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే నేను సంతోషంగా దేవుని స్తుతిస్తా. దేవుడు నాకు ఈ రోజున అద్దిల్లు ఇచ్చారా, అక్కడే నేను దేవుని స్తుతిస్తా, దేవునికి నమ్మకంగా బ్రతుకుతా. వాళ్ళకి సొంత ఇల్లు ఇచ్చారో నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఎంత భక్తి చేస్తున్నాను కదా. అసలు ఆ రాంగ్ అజంప్షన్స్ మానేయాలి. ముందు భక్తి చేస్తే దేవుడు బిల్డింగ్ ఇస్తారు, భక్తి చేస్తే దేవుడు డబ్బులు ఇస్తారు, భక్తి చేస్తే బంగారం ఇస్తారు, దేవుని దగ్గర 2 గంటలు ఏడిస్తే ఆ ప్రార్థన వినేది దేవుడు నీకు ఎంతో కొంత అకౌంట్లో పడేస్తారు. ఏంటండి ఇది? ఇదేమన్నా కూరగాయల బేరమా? ఇదేమన్నా బేరసారాలే, బార్గెయినింగా? భక్తిని సైతాన్ని ఎలా మార్చాడో చూడండి. అసలు అంతరాత్మను మర్చిపోయాం లోపల. ఈ ఆత్మ ఎంత క్షీణించిపోతుందో మర్చిపోయాం. 2 గంటలు దేవుని సన్నిధిలోకి వచ్చుంటేనండి ఆ దీవెన మనకు వచ్చేస్తుందండి. దీవెన కోసం ఆ దేవుని వెంబడించేది, ఆశీర్వాదాల కోసం ఆ దేవుని వెంబడించేది. ఆదివారం ఆరాధనకు వస్తే దేవుడు దీవిస్తారనా? నీ ఆత్మ చచ్చిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఆదివారం ఆరాధనలో ఏం చేయాలి? పాల్గొనాలి. ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి, మనం పాటించాలి. దేవుని రాజ్యం మనకు అవసరమా, దేవునికి అవసరమా అండి? చెప్పండి. దేవుని రాజ్యానికి వెళ్ళడం మనకు అవసరమా, దేవునికి అవసరమా? ప్రపంచ నిర్మాణకర్త ఆయనకేంటండి? మనకు అవసరం, మన అవసరం అది. మనం వెంబడించాలి. ఈ రోజున మనుషులు ఎలా చిత్రీకరించారు ప్రభుని? నేను దేని స్థితిలో ఉండి భక్తి చేస్తే వెంటనే నాకు దేవుడు బిల్డింగ్లు ఇచ్చేయాలి, నాకు సొంత ఇల్లు ఇచ్చేయాలి. ఇస్తారు, ఎవరని ఎక్కడ చెప్పలా, ఇస్తారు. కానీ సొంత ఇల్లు ఇస్తారనే దేవుని వెంబడించడం తప్పు. అప్పులు తీరిపోతాయని దేవుని వెంబడించడం తప్పు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు? ఒక అరగంట అయినా వచ్చి వెళ్ళిపోతే చాలులే, ఓ పావు గంట అయినా కూర్చుని వెళ్ళిపోతే చాలులే. ఈ పావు గంట లెక్కేసి దేవుడు ఒక రోజు అయిన తర్వాత నాకు ఎంతో కొంత ఇస్తారు. బదులాశించే భక్తి నిలబడదండి, నిలబడదు. బదులు ఆపేక్షించకుండా చేసే భక్తి ఉంటుందే, ప్రతిఫలం ఆశించకుండా. పేతురు యోహాను ఏం ఆశించి ప్రభు వెంట వెళ్ళారు? చేపలు పట్టుకుంటున్న వారి దగ్గరికి వచ్చి ప్రభు చెప్పారు, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నారు. వెంబడించండి అంటే అసలు ప్రభువుని వెంబడిస్తే ఏమొస్తుందనే ఆలోచన వారికి వచ్చినప్పటికీ వారు ధైర్యంగా బదులా ఆపేక్షించకుండా ప్రభుని ఏం చేశారు? వెంబడించారు. పేతురు తన వృత్తే చేపలు పట్టుకోవటం, ఆ చేపలు అమ్ముకుని బ్రతికి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆ జీవనోపాధియే లేకుండా ప్రభు వెంబడించమంటే యేసు ప్రభు ఏమన్నా భోజనం పెడతారు వాళ్ళకి? మీరు గమనించండి, ఈ రోజుల్లో గొప్ప దైవజనులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఒక రోజున కటిక పేదరికాన్ని అనుభవించిన వారే. అవునా కాదా? మీ చేతులు చూపించండి. గొప్ప దైవజనులు అనబడుతున్న వారు దించండి. మామూలు దైవజనులు కూడా, బాగా ఫేమస్ అయిన వారు, ఫేమస్ కాని వారు, ఏ దైవజనుడైనా, గొప్ప గొప్ప సాక్ష్యములు కలిగిన విశ్వాసులైనా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసులైనా ఒకప్పుడు కటిక పేదరికాన్ని అనుభవించిన వారే.
దేవుని చిత్తం అది. ఒకరిని అభివృద్ధి చేయటం, ఒకరిని తగ్గించటం దేవుని చిత్తం. అంతే తప్ప మేము భక్తి చేస్తున్నాం కాబట్టి మాకు ఈ సూపర్ డూపర్ అని డబ్బాలు కొట్టుకోవడం మానేయాలి. మేము సూపర్గా భక్తి చేసేస్తున్నాం కాబట్టి వీళ్ళందరికంటే మేము సూపర్గా బతికేస్తాం అనే ఆ డబ్బా జీవితం ముందు పక్కన పెట్టేసి అప్పుడు ప్రభు వైపు చూడాలి. ప్రభువా, ఏంటి నేను ఇలా డబ్బా కొట్టుకుంటున్నాను? ఏంటి అసలు నేను ఇలా డంబంగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? నా యొక్క భక్తి ఏంటో మీకు తెలుసు. మనుషులకి ఇలా చెప్పుకుంటున్నానే, మనుషుల ముందు ఇలా నేను డంబాలు పలుకుతున్నానే, నేను సూపర్ కాబట్టి ఈ రోజున ఎంత గొప్పగా ఉన్నాను నేను. పై రూపాన్ని చూసే దేవుడు మన దేవుడు కాదు, అంతరంగాన్ని చూస్తారు. మన దేవుడు అంతరంగాన్ని చూస్తున్నారు. ఎంతవరకు దేవునికి భయపడుతున్నాము? ఏముందండి ఈ శరీరంలో? దేవుని సేవకురాలి పేరుంది ఈ స్థలం. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి స్థలం, మీరు చూస్తున్నటువంటి మేడ్చల్ మందిరం అన్నీ కూడా ఆమె పేరున ఉన్నాయి. ₹1 ఆమె అకౌంట్లో ఉందా? ఇప్పుడు ఆమె సర్టిఫికెట్లు ఇంట్లో ఎలా పడితే అలా పెట్టేసి ఓ పక్కకు పెట్టున్నాయి. వాటి వల్ల ఏం ఉపయోగం? ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి MA సర్టిఫికెట్, ఎంతో కష్టపడి ప్రయాణాలు చేసి రాత్రింబగళ్ళు చదివి రికార్డులు రాసి సంపాదించినటువంటి BEd సర్టిఫికెట్ యూజ్లెస్. ఎక్కడుంది అది? పనికి రాని దానిగా పక్కన పడేస్తుంది. రేపు మన జీవితాలు అంతే. ఎంత ప్రయాసపడినా ఈ శరీర సంబంధంగా ఏమీ లేదు, ఏమీ లేదండి. లక్షలు సంపాదించినా ఏమీ లేదు, వందలతోనే బ్రతికినా ఏమీ లేదు, కోట్లు సంపాదించినా ఏమీ లేదు. శిథిలమైపోయి ఈ శరీరములు, ఒక రోజున మట్టికి ఈడ్చుకొని పోబడి ఈ శరీరములు, ఒక రోజున నలుగురు చేత మొయ్యబడి కంపు కొట్టే ఈ శరీరములు, వాసన కొట్టే ఈ శరీరములు, కనీసం మరణించిన మరుక్షణమే ఇంట్లో ఉంచకుండా బయటపడేసే ఈ శరీరము. ఐసు బాక్స్లో పెట్టకపోతే వాసన వస్తుందేమో అని మళ్ళీ చేపల గడ్డ కట్టించినట్టు ఏం చేస్తారు? అందులో చెప్పాలి, గడ్డ కట్టించేస్తారు. చర్మం మూడిపోయి శిథిలమైపోయి ఎలా పడితే అలా పాడేసి. మానవ జీవితము ఎంత స్వల్పమైనది, మనిషి బ్రతుకు ఎంత అల్పమైనదండి. దీనిని బేస్ చేసుకుని మనము దేవుణ్ణి బాధ పెట్టకూడదు. అది లేదు ఇది లేదు. ఇశ్రాయేలీలు కనుక మోషే దగ్గర ఏడ్చినట్టు మాకు కాకరకాయలు లేవు, మాకు చేపలు లేవు, మాకు ఉల్లిపాయలు లేవు, అంతే తప్ప మేము కనాను దేశానికి వెళ్తున్నాం, శ్రమల్లో నుండి మేము విడుదల పొందుతున్నాం అన్న ఆలోచన లేదు వారికి. మాకు తిండి కావాలి ముందు, ఎంత శ్రమ వచ్చినా పర్లేదు, మాకు ఈ బంగారం కావాలి, మాకు ఈ వస్త్రాలు కావాలి, మాకు ఈ లగ్జరీ లైఫ్ కావాలి, మేము ఎలా భక్తిహీనమైపోయినా పర్లేదు. ఇది ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన. సరిగ్గా భక్తి చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాలి, మాట్లాడేదాకా నేను ప్రభు పాదాలు పట్టుకుంటాను. నా కుటుంబంలో ఉన్న శోధన నుండి నేను బయటపడాలంటే నేను ఉపవాసం ఉంటాను, నేను శ్రమల గుండా వెళ్ళి దీనురాలుగా మార్చబడతాను. ఇవేమి లేవు. ఏదేమైనా సరే నేను సూపర్గా అందరికి కనపడాలి, మందిరంలో అందరికంటే నేనే పై వ్యక్తిగా ఉండాలి, ఏవి పట్టుకుని పోయేది ఏమీ లేదు. మనం చేసే ఈ భక్తి జీవితమే మనకు అక్కడ నివాస స్థలాన్ని ఏర్పరుస్తుంది, దాన్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో కట్టేలాగా చేస్తుంది. దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అనేలాగా మనం చేసే భక్తే మనల్ని ఏం చేస్తుంది? ఆ మాట అనేలాగా చేస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.